పాయింట్ అనుకురమ్మా. అంటే వెంటనే పంపించాడు సీఎం గారు. ఇంకోటి ఉందా? ఏం చేస్తున్నా? పెళ్లి చేసావా? ఎంత ఉంది పొలం? ఏం చేసేవాడు? ఐదు నెలలు. ఏం బాగాలేకుండా ఉండిందా? హార్ట్ ప్రాబ్లం. అందరూ ఎక్కువ హార్ట్ ప్రాబ్లం లేదా జగన్ ముందు తాగేవాళ్ళేమో. అవుతుందంటే అంతే తాగేలా. ఎంతమంది పిల్లలమ్మా నీకు? పిల్లలు లేరు. ఇప్పుడు ఒక్కదానిమే ఉంటున్నావు. ఓకే, ఎక్కడ ఇల్లు? ఏమైనా అందరికి పెన్షన్లు వస్తున్నాయి పెద్దలందరికీ? ఇంకా కాలనీలు కట్టుకునే వాళ్ళు ఉన్నారా? కొత్త కాలనీలు కట్టుకునే వాళ్ళు ఉన్నారా? గొడుగు పైకను 6,000 అమ్మా. ఎన్ని సంవత్సరాలు? ఎంపీడీఓ గారు కాలనీలు అప్లై చేసుకున్నారా? నేను 30 తేదీ లోపల కొత్త కాలనీలు కావాల్సిన వాళ్ళు. గొడుగు పైకను కొత్త కాలనీలో పెన్షన్స్ పెట్టుకోండమ్మా. కొత్త కాలనీలో 3,25,000 ఇస్తారు మీకు. ఎస్టీ వరకు చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకోసంగా 3,00,000 నిర్ణయించారు. మిగతా మహారాష్ట్రలకు అంటే నాకు నిమిషం ఫోన్ సైలెంట్లో పెట్టండి. సార్ 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 ఓకే ఓకే ఓకే. ఇంకా సైడ్కి రాక్క, మా సైడ్కి రా తల్లి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అవ్వాతాతల పండుగ ప్రతి నెల 1వ తేదీన వారి అందరి జీవితాల్లో వెలుగులు నింపేందుకు అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1వ తేదీన ఎవరైతే అర్హులై ఉండి పెన్షన్కి ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరూ కూడా పెన్షన్లు ఇస్తున్నటువంటి దాంట్లో భాగంగా కొత్తగా భర్తలకి గతంలో పెన్షన్లు వస్తూ మరలా వారు చనిపోతే వాళ్ళ భార్యలకి పెన్షన్లు కొత్తగా ఈరోజు మంజూరు చేసి ఈరోజు కావలి నియోజకవర్గంలో కొత్తగా మళ్ళా 78 మందికి ఈరోజు కొత్తగా పెన్షన్లు మంజూరు చేసిన ధర్మిల బోగోలు మండలం ముంగమూరు గ్రామంలో ఈ రోజున వితంతు పెన్షన్లు పంచడానికి, కొత్త పెన్షన్లు పంచేందుకు ఈ గ్రామానికి విచ్చేయడం జరిగింది. కోరు వానలో ప్రజల వద్దకే మేమందరం కూడా వెళ్ళి వాళ్ళకి పెన్షన్లు ఇవ్వటం జరుగుతుంది.
అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రంలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలకు చేపడుతూ గ్రామాన్ని జల్లెడ పడుతూ ఎక్కడ ఏ సమస్య ఉందో వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కాలనీలు కావచ్చు, అర్హులైనటువంటి వ్యక్తులకు పెన్షన్లు కావచ్చు, గ్రామాల్లో ఉన్నటువంటి సిమెంట్ రోడ్లు కొత్త వేయటానికి కావచ్చు, అన్నిటిని కూడా మంజూరు చేస్తున్నటువంటి తరుణంలో ఈ రోజున 1వ తేదీ అనగానే ప్రతి ఒక్కరికి కూడా పండుగ వాతావరణం ఏర్పడుతుంది. అందరికీ కూడా పెన్షన్ విజ్ఞప్తులు తీసుకోవాలి, అర్జీలు తీసుకుని వాటన్నిటిని పరిష్కరించేందుకు మీరు ప్రతి వారం కూడా ఒక మండలంలో మేము కూడా ప్రజా దర్బారు నిర్వహించాలనేటువంటి ఆ దృఢ సంకల్పంతో ఉన్నాం. రేపటి రోజున అనగా రేపు మంగళవారం నాడు దగదత్తి మండలంలో మొట్టమొదట ఈ కార్యక్రమాన్ని కూడా స్వీకారం చుట్టడం జరిగింది. వారానికి ఒకరోజు ఒక మండల ఆఫీసులో కూర్చొని ప్రజల దగ్గర నుంచి అన్నింటినీ కూడా అర్జీలను స్వీకరించి వాళ్ళ పెన్షన్లు కానివచ్చు, లేదంటే కాలనీలు కావచ్చు, లేదా వాళ్ళ ప్రాంత అభివృద్ధి కావచ్చు, లేదంటే ల్యాండ్ సమస్యలు కావచ్చు, ఇతర వ్యక్తిగత సమస్యలు కావచ్చు, అన్నింటినీ కూడా వీలైనంత వరకు పరిష్కరించే దిశలో ఈరోజు అభివృద్ధి ప్రదాత అయినటువంటి చంద్రబాబు నాయకత్వంలో మా యువ నాయకుడు లోకేష్ గారి సూచనల మేరకు ప్రజా దర్బారు కూడా కావలి నియోజకవర్గంలో చేపట్టబోతున్నామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఊరు వాళ్ళలో కూడా మా కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ప్రజలకి డబ్బులు ఇస్తుంటే వాళ్ళ ఇంట్లో డబ్బులు ముట్టేందుకు మా వాళ్ళు చూపించేటువంటి ప్రోత్సాహం నిజంగా కూడా అభినందనీయం. నిరంతరం కూడా తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన్ని నిలుస్తుంది, ప్రజల కోసమే పనిచేస్తుందని కూడా తెలియజేస్తున్నాను.